నమస్కారం అండి. మీరేనా ఈ ఊరి ప్రెసిడెంటు? అవునండి. ఈ భారతి అనే టీచర్ని మీ అబ్బాయి చేత కొట్టించారట, నిజమేనా? రామ రామ, అలా చెప్పింది ఆవిడ. ఏమ్మా, అలా చెప్పావా? కరణం గారు, ఆ కుర్రాన్ని ఒకసారి ఇలా తీసుకురండి. వీణ్ నా పాలేరు కొడుకండి. బాబుగారు చదువుకుంటానంటే నాకు ముద్దొచ్చి నా కొడుకు బట్టలు దగ్గరుండి తొడిగిచ్చి మరీ బళ్ళోకి పంపాను. కరణం గారు, వీడి చొక్కా ఓసారి కూడదీయండి. చూసారా, వీడిని పట్టుకుని కులంతకు వెధవా, నీకు చదువు కావాల్సి వచ్చింది రాని పేంబెత్తం పట్టుకుని చావ చితక బాధిందండి. ఇది అబద్ధం సార్. టీఓ గారు, ఇది కట్టు కథ. బాబు మురారి, మీరప్పుడు స్కూల్లో లేరు కదా, మీరెందుకు మాట్లాడతారు? అతను స్కూల్లో ఎందుకు లేడు? రేపు ఆగస్టు 15 కదండి. పిల్లలందరికీ స్వీట్స్ తెమ్మని ఢిల్లు మాస్టర్ని నేనే టౌన్కు పంపించాను. గ్రామ ప్రెసిడెంట్ గా అందరి యోగక్షేమాలు చూడవలసిన పెద్దగా నేను బళ్ళోకొచ్చి, ఏమ్మా ఇదేమన్నా బాగుందా, ఇలా కొడుతుంటే పిల్లాడు చచ్చిపోయేవాడు కదా అన్నానండి. అంతే. అదే నేను చేసిన తప్పు అయితే మీరే శిక్ష విధించిన సంతోషంగా అనుభవిస్తాను. డిఓ గారు, నేను రిపోర్టు చేశానని అక్కసుతో కట్టుకథ చెప్తున్నారు. కాదండి, కావాలంటే ఇంతమంది మాస్టర్లు ఉన్నారు, వాళ్ళని అడగండి. అవునండి, భారతి గారు ఆ కుర్రాన్ని కొట్టారండి. ఎందుకండి? మీ చదువులు తగలబెట్టినా? మిస్టర్ మురారి, దిస్ ఇస్ టూ మచ్. నేను ఎంక్వైరీ చేస్తున్నప్పుడు మీరు కల్పించుకుంటారు ఎందుకు? డిఓ గారు, ఆ కుర్రాడి ఈ స్కూలు విద్యార్థే కాదు. ఎందుకమ్మా అబద్ధం ఆడతావు? ఇది 1వ తరగతి రిజిస్టర్ అండి. ఇందులో ఆ కుర్రాడి పేరుంది, చూడండి. నారిగా, నా మాట వినకుండా ఓ అంట గోల పెట్టేసినావు కదరా. ఈ రోజు నీ మూలంగా ఈ ఊరి పరువు బజాన పడ్డారు కదరా. ఏం జరిగింది మున్సబ్ గారు? అయ్యా, ఏం చెప్పంటారా, మేస్టాలు అన్నాక పిల్లకాయలు కొట్టకుండా తిట్టకుండా ఉంటారా? నాకు తెలియగలుగుతాలే. అప్పటికి పోనీలేరా అన్నా. ఇరిపించుకుంటేనా? ఇరిపించుకోకుండా ఊయి ఎస్ఐ గాని పిలుచుకొని వచ్చాడు. మా ఆయన తన కొడుకునేదో నీశంగా తిట్టినట్టు, హత్య చేయబోయినట్టు ఏలు ముద్రేసి రిపోర్ట్ ఇచ్చాడు. ఎస్ఐ గారు, ఇదేదో బళ్ళో గోల. టీఓ గారు వచ్చారు కదా, వారు పరిష్కరిస్తారులేండి. దయచేసి తమరి కేసు వదిలేస్తే. అదెలా కుదురుతుందండి? ఆ కుర్రాడి కులం పేరు చెప్పి తిట్టడం నేరం. హత్య చేయబోయిన మనిషిని పెద్ద మనిషిగా మీరు క్షమించగలరేమో కానీ చట్టాన్ని గౌరవించే మనిషిగా నేనెలా వదిలిపెట్టగలను? మిస్ భారతి, యు ఆర్ అండర్ అరెస్ట్. వెళ్ళండి భారతి గారు, వెళ్ళండి. కర్తవ్యమే కన్నతల్లిగా భావించే ఎస్ఐ గారికి మీ చేతులను అందించండి. ఎందరో పసిబిడ్డల చేత అక్షరాలు దిద్దించి ఎన్నో పవిత్రమైన గ్రంథాలు తిరగవేసి సమత కోసం, మమత కోసం ఎన్నో నీతి సూత్రాలు వ్రాసి అలిసిపోయిన మీ చేతులకు ఇనప సంకెళ్లు తగిలించి విశ్రాంతినిస్తారట. అందించండి మీ చేతుల్ని. భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే గౌరవ ఉపాధ్యాయులారా, ఈ రోజు సరస్వతి కటకటాల వెనక్కి వెళ్లిపోతోంది. మీరంతా కర్మసాక్షులుగా నిలబడండి. పలకల నాటి నుంచి పదవులెక్కే వరకు, పసితనం నుంచి ప్రయోజకత్వం సంపాదించే వరకు యువతరం వెన్నుతట్టి ప్రోత్సహించే అధ్యాపక వర్గం పిరికితనంతో ఈ రోజు నిజాన్ని, రేపు ధర్మాన్ని, ఆఖరికి భార్యా బిడ్డల్ని అమ్ముకునే దయనీయమైన దుస్థితిలో పడిపోయిన నిజాన్ని వీధుల వెంట వెళ్లి చాటండి. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి.